ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. క్రికెట్లో ఎన్నో గొప్ప స్టోరీస్ ఉండొచ్చు, కానీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఒక ప్లేయర్ సాధించిన ఘనతలు పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన ఆ లెజెండ్ను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పులు లేకుండా పశువులను కాసే పల్లెటూరి పిల్లాడి నుంచి దేశం మొత్తం సలాం కుట్టే స్థితికి చేరాడు. అతని దృఢ సంకల్పం ముందు అంతర్జాతీయ క్రికెట్ కూడా చిన్నబోయింది. తన చుట్టూ ఎవరూ లేకుండా ఒంటరిగా గడుపుతున్న రోజుల నుంచి తమ దేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగాడు. నల్ల జాతీయుడు అనే వివక్ష ఉన్న రోజుల్లో క్రికెట్లోకి రావడానికి తన జీవితాన్నే త్యాగం చేశాడు. మానసికంగా, శారీరకంగా అతడు పడిన కష్టం బహుశా క్రికెట్లో ఎవరు కూడా పడి ఉండరు అనేలా అతని క్రికెట్ ప్రయాణం సాగింది. ఆడుకోవడానికి సరైన గ్రౌండ్ లేకపోయినా, కనీసం వేసుకోవడానికి చెప్పులు లేకపోయినా తన పట్టుదలతో క్రికెట్లో ఎదిగిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ కొట్టి తీరాల్సిందే. కటిక పేదరికాన్ని, జాతి వివక్షతను తట్టుకొని నిలబడ్డాడు. ఎన్నో అవమానాలను అధిగమించి ఆకాశమంత స్థాయికి ఎదిగాడు. అద్భుతాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈరోజు టెంబా బవుమా, కగిసో రబాడా, లుంగి ఎంగిడి, వెరోసా ఫిలాండర్ లాంటి ప్లేయర్ల గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ మహానుభావుడే కారణం. ట్రెండ్ సెట్టర్ అండం కంటే ఒక క్రికెట్ యోధుడు అనే ట్యాగ్ అతడికి కరెక్ట్గా సరిపోతుంది. అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని కఠిన శ్రమతో ప్రపంచ స్థాయికి ఎదగవచ్చని నిరూపించిన ఆ సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ మకాయా ఎన్థనీ. క్రికెట్లోకి రావడానికి ఎంతో కష్టపడిన ఎన్థనీ ఒక్కసారి జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1990లో సౌత్ ఆఫ్రికా క్రికెట్లో అలెన్ డొనాల్డ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్గా పేరొందాడు. 2000 దశాబ్దానికి వచ్చిన తర్వాత పొలాక్, స్టెయిన్ లాంటి పేసర్లను మనం గుర్తుపెట్టుకున్నాం. కానీ ఎన్థనీ మాత్రం 2 దశాబ్దాల్లోనూ సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టులో తన ముద్ర వేశాడు. మొదటి నల్ల జాతీయుడిగా క్రికెట్లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఈ సఫారీ పేసర్ డెబ్యూ చేశాక తన క్రికెట్ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మార్చుకున్నాడు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్థనీ గురించి వివరంగా తెలుసుకుందాం. ఎన్థనీ గురించి తెలుసుకోవాలంటే ముందుగా సౌత్ ఆఫ్రికాలో ఉన్న జాతి వివక్ష గురించి మాట్లాడుకోవాలి. 3 దశాబ్దాల క్రితం అంటే 1996లో సౌత్ ఆఫ్రికా క్రీడల్లో వర్ణ వివక్ష ఉండేది. క్రికెట్, రగ్బీ క్రీడలు తెల్ల జాతీయులు ఆడేవారు. ఫుట్బాల్కు మాత్రం నల్ల జాతీయులు జట్టుగా ఉండేది. అంతేగాని తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు కలిసి ఆడేవారు కాదు. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నెల్సన్ మండేలా వర్ణ భేదాలను తొలగించడానికి క్రీడలనే మార్గంగా ఎంచుకున్నాడు. క్రీడా రంగంలో రిజర్వేషన్లు పెట్టడంతో 1996 రగ్బీ ప్రపంచ కప్ సఫారీ జట్టులో ఒకే ఒక్క నల్ల జాతీయుడికి చోటు లభించింది. ఆ తర్వాత క్రికెట్లో కూడా నల్ల జాతీయులకు చోటు కల్పించారు. రిజర్వేషన్ల ఫార్ములా దక్షిణాఫ్రికా క్రీడల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికా మరపురాని విజయాలు సొంతం చేసుకుంది. క్రికెట్లోకి నల్ల జాతీయులు ఎంట్రీ ఇచ్చిన తోటి తెల్లజాతి ఆటగాళ్లు వారిని ఎప్పుడు తమ ఆటగాడే కదా అని సోదరభావంతో చూడకపోవడం విచారకరం. ఎన్థనీ క్రికెట్ ప్రయాణానికి వస్తే 1977 జూలై 6న ఎన్థనీ తూర్పు కేప్ ప్రావిన్స్లోని క్వాన్స్లో జన్మించాడు. పేదరికంలో పుట్టడంతో చిన్నప్పుడు పశువులు కాసుకుంటూ తన బాల్యాన్ని కష్టంగా గడిపాడు. అప్పట్లో మినీ క్రికెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న బోర్డర్ క్రికెట్ బోర్డు డెవలప్మెంట్ అధికారి తొలిసారి ఎన్థనీ టాలెంట్ను పసిగట్టాడు. చెప్పులు లేకపోయినా ఎన్థనీ బౌలింగ్ పట్ల చూపించిన ఆసక్తిని గమనించాడు. ఎన్థనీ 15 ఏళ్ల వయసులో ఆ అధికారి ఒక జత షూస్ ఇచ్చి కింగ్ విలియమ్స్ టౌన్లో ఒక నెట్ సెషన్లో పాల్గొనేలా ఏర్పాటు చేశాడు. అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ను ఎన్థనీ తన బౌలింగ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడంతో జూనియర్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే అప్పుడే అవి సౌత్ ఆఫ్రికా క్రికెట్లోకి అడుగుపెట్టిన రోజులు. 2 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా అండర్-19 జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఘోరంగా విఫలమైన ఎన్థనీ మాత్రం 9 వికెట్లతో సత్తా చాటడంతో అతని బౌలింగ్ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. ఎన్థనీ 1995 నవంబర్లో ఇంగ్లాండ్ 11 జట్టుతో తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించి 1998లో న్యూజిలాండ్పై వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్లో ఒక నల్ల జాతీయుడు చోటు దక్కించుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అదే సంవత్సరం శ్రీలంకపై కేప్ టౌన్లో టెస్ట్లో డెబ్యూ టెస్ట్ ఆడి అరవింద డిసిల్వా లాంటి స్టార్ బ్యాటర్ వికెట్ను తన మొదటి వికెట్గా తీసుకున్నాడు. జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన తర్వాత ఈ సఫారీ పేసర్ కెరీర్ పడుతూ లేస్తూ వస్తుంది. 2 ఏళ్ల పాటు నిలకడగా బౌలింగ్ చేయకుండా జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. జాతీయ జట్టులో చేరిన కొత్తలో నల్ల జాతి ఆటగాడిగా ఎన్థనీ వివక్షను ఎదుర్కోవడం బాధాకరం.
టీం బస్సులో ఒంటరిగా కూర్చోవడం, జట్టు సభ్యుల నుంచి సపోర్ట్ లేకపోవడం లాంటి అవమానాలు ఎదురైనా నిరాశ పడకుండా కఠోర సాధన చేశాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ కెరీర్లో తాను ఎప్పుడూ ఒంటరివాడిగానే మిగిలిపోయానని స్వయంగా యాంథనీ చెప్పడం సంచలనంగా మారింది. షాన్ పొలాక్, జాక్వస్ కల్లిస్, మార్క్ బౌచర్, లాన్స్ క్లూస్నర్ వంటి స్టార్ క్రికెటర్లతో కలిసి యాంథనీ చాలా ఏళ్లుగా సౌత్ ఆఫ్రికా జట్టుకు ఆడాడు. ఇప్పుడైనా సౌత్ ఆఫ్రికా జట్టులో 3 లేదా 4 ప్లేయర్స్ ఉండేవారు. కానీ అప్పుడు మాత్రం యాంథనీ సఫారీ జట్టులో నల్లజాతీయుడు కావడంతో అతను ఒంటరిగా మిగిలిపోయాడు. 2000 సంవత్సరంలో షార్జా టోర్నమెంట్ కోసం సౌత్ ఆఫ్రికా జట్టులో తిరిగి స్థానం సంపాదించుకొని తన బౌలింగ్తో జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా ఎదిగాడు. తన స్వింగ్ బౌన్సులతో బ్యాటర్లను వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్గా యాంథనీ క్రికెట్లో తన మార్క్ వేశాడు. యాంథనీ తొలిసారి తన విశ్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేసిన మ్యాచ్ ఇంగ్లాండ్పై లార్డ్స్లో వచ్చింది. 2003లో ఇంగ్లాండ్తో జరిగిన లార్డ్స్ టెస్ట్లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి సంచలనంగా మారాడు. యాంథనీ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తన షార్ట్ బాల్స్తో మైకేల్ వాన్, ఆండ్రీ ఫ్లింటాఫ్ను అవుట్ చేసిన విధానం హైలైట్గా నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో కూడా తన బౌన్సర్లతో యాంథనీ విరుచుకుపడ్డాడు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి సౌత్ ఆఫ్రికాకు తిరుగులేని విజయాన్ని అందించాడు. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్లో 10 వికెట్లు తీసి తన జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. సహచరులు తనతో ఎలా ప్రవర్తించినా తాను మాత్రం జట్టు విజయం కోసం తప్పించేవాడు. ఇక్కడి నుంచి యాంథనీ కెరీర్ పీక్స్లో ఉంది. జట్టులో రెగ్యులర్ బౌలర్గానే కాదు, కీలక బౌలర్గా ఎదిగాడు. పొలాక్తో కలిసి ప్రత్యర్థులను తన బౌలింగ్తో బెంబేలెత్తించేవాడు. ఇక యాంథనీ కెరీర్ బెస్ట్ బౌలింగ్ స్పెల్ 2005లో వెస్టిండీస్పై వచ్చింది. వెస్టిండీస్ వెళ్లి విండీస్ గడ్డపై పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో హోమ్ టీంను నిప్పులు చెరిగే బంతులతో చిత్తు చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 13 వికెట్లు పడగొట్టి సింగిల్ హ్యాండ్తో సఫారీలకు విజయాన్ని అందించాడు. 4 టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టిన ఈ స్పీడ్ స్టార్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో యాంథనీ బౌలింగ్ స్పెల్ సౌత్ ఆఫ్రికా టెస్టు క్రికెట్లోనే అత్యుత్తమం కావడం విశేషం. యాంథనీ బౌలింగ్తో సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యాంథనీ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన అలన్ డొనాల్డ్, షాన్ పొలాక్, డేల్ స్టెయిన్ లాంటి స్టార్ బౌలర్లు జట్టులో ఉండడంతో యాంథనీకి రావాల్సిన గుర్తింపు రాలేదు. అప్పటి వరకు ప్రపంచాన్ని వణికించిన ఆస్ట్రేలియాను యాంథనీ ఒక వన్డేలో భయపెట్టాడు. 2006లో కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో యాంథనీ దెబ్బకు కంగారూల జట్టు కుదేలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 289 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు ఉన్న ఫామ్కు ఈ టార్గెట్ ఒక లెక్క కాదు. కానీ యాంథనీ బౌలింగ్కు ఆసీస్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. తన పేస్తో చెలరేగి ఏకంగా 6 వికెట్లు పడగొట్టడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. యాంథనీ బౌలింగ్ తట్టుకోలేక ఆసీస్ జట్టు కేవలం 93 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం విశేషం. గిల్క్రిస్ట్, మార్టిన్, మైకేల్ క్లార్క్, షేన్ వాట్సన్ లాంటి కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో యాంథనీ ఇచ్చిన షాక్ దెబ్బకు ఆస్ట్రేలియా జట్టుకు అదొక పీడకలగా మారింది. సౌత్ ఆఫ్రికా ప్రెస్ అసోసియేషన్ నిర్వహించిన ఒక రీసెర్చ్ పోల్లో ఫ్యాన్స్ ఫేవరెట్ ప్లేయర్గా యాంథనీ నిలిచాడు. 2006 డర్బన్ టెస్టులో భాగంగా యాంథనీ తన బౌన్సర్తో ఆస్ట్రేలియా బ్యాటర్ ఆండ్రూ సైమండ్స్ను గాయపరిచాడు. యాంథనీ చేసిన ఒక పదునైన బౌన్సర్ ఆండ్రూ సైమండ్స్ హెల్మెట్ గ్రిల్కు తగిలింది. ఈ దెబ్బకు సైమండ్స్ ముక్కు నుండి రక్తం కారింది. దీంతో గ్రౌండ్లో సైమండ్స్ కాసేపు ఇబ్బంది పడడంతో భయంకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్లేయర్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యాంథనీ ఇన్ స్వింగ్ వేస్తే స్టంప్స్ కూడా లేచి దూరంగా పడేవి. తన షార్ట్ బాల్స్తో కూడా బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. 2006లో డర్బన్ వేదికగా ఇండియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో యాంథనీ టాప్ క్లాస్ బౌలింగ్తో టీమిండియాను వణికించాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసుకున్న యాంథనీ భారత జట్టుకు ఆధిక్యం దక్కకుండా చేశాడు. ఓపెనర్ వసీం జాఫర్తో పాటు సచిన్, గంగూలీని పెవిలియన్కు పంపించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో యాంథనీ ధాటికి ఇండియా బ్యాటర్లు క్రీజ్లో నిలవలేకపోయారు. 354 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా యాంథనీ దెబ్బకు 179 పరుగులకే ఆల్అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో ఈ సఫారీ స్పీడ్ గంధాటికి భారత జట్టు వద్ద సమాధానమే లేకుండా పోయింది. 5 వికెట్లు పడగొట్టి టీమిండియాను చిత్తుగా ఓడించాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్, వసీం జాఫర్ ఇలా టాప్ 5 బ్యాటర్లను యాంథనీ బౌలింగ్కు పెవిలియన్కు క్యూ కట్టారు. యాంథనీ తన ఇన్ స్వింగ్తో 2 ఇన్నింగ్స్లో సచిన్ను అవుట్ చేయడం హైలైట్గా నిలిచింది. 2006లో యాంథనీ కెరీర్ పీక్స్లో ఉంది. ఈ సఫారీ బుల్లెట్ బంతులను తట్టుకోవడం క్రికెట్ ప్రపంచానికి కష్టంగా మారింది. 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో యాంథనీ తన బౌలింగ్తో పాకిస్తాన్కు చుక్కలు చూపించాడు. ఇండియా వేదికగా చండీగఢ్లో జరిగిన ఈ మ్యాచ్లో 5 వికెట్లతో పాకిస్తాన్పై నిప్పులు చెరిగే బౌలింగ్తో విజృంభించాడు.
పాకిస్తాన్ ముందు 214 పరుగుల స్వల్ప లక్ష్యం ఉన్న యాంథనీ ధాటికి పాక్ బ్యాటర్లు కుదేలయ్యారు. ఈ సౌత్ ఆఫ్రికా పేసర్ అదిరిపోయే బౌలింగ్ వేయడంతో పాకిస్తాన్ కేవలం 89 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో యాంథనీ బౌలింగ్ ధాటికి పాకిస్తాన్ టాప్ 7 బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 2007 వన్డే వరల్డ్ కప్లో 11 వికెట్లు పడగొట్టి సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్కు చేరుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే 2000 దశకంలో సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ అత్యంత పటిష్టంగా కనిపించేది. షాన్ పొలాక్, యాంథనీ, మోర్నీ మోర్కెల్, డేల్ స్టేన్, ఆండ్రే నెల్ లాంటి పేస్ దాటికి ప్రత్యర్థులు వణికిపోయేవారు. దీంతో యాంథనీ అద్భుతంగా బౌలింగ్ చేసినా అంత స్పెషల్గా కనిపించేది కాదు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ పాటించిన తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టులో తాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో చెప్పి బాధపడ్డాడు. తాను జాతీయ జట్టుకు ఆడే సమయంలో తీవ్ర స్థాయిలో వర్ణ వివక్షకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. నన్ను నా తోటి ఆటగాళ్ళు ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు. ప్రతి క్షణం ఒంటరిగా ఉండేవాడిని. ఒక్కసారి కూడా నా తోటి ఆటగాళ్ళు నన్ను డిన్నర్కు పిలవలేదు. ఈ ఒక్కటి చాలు నేను ఏ స్థాయిలో రేసిజం అనుభవించానో చెప్పడానికి. నా ముందే అనేక ట్రిప్స్ ప్లాన్స్ చేసుకునేవారు, కానీ నన్ను మాత్రం పిలిచేవారు కాదు. చాలా బాధపడేవాడిని. కానీ దేశం కోసం ఆడాలనే తపనతోనే జాతీయ జట్టులో కొనసాగాలనుకున్నాను. చివరి వరకు దానికోసమే కృషి చేశానంటూ కొన్నేళ్ల క్రితం యాంథనీ తాను పడిన కష్టాన్ని చెప్పుకొచ్చాడు. 2009లో తన 100వ టెస్ట్ ఆడిన యాంథనీ ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక సౌత్ ఆఫ్రికా నల్ల జాతీయుడిగా నిలిచాడు. 2007 జనవరిలో 74వ టెస్టులో మహమ్మద్ షమీని అవుట్ చేసి తన 300వ టెస్టు వికెట్ను సంపాదించాడు. ఇక 2008లో తన 90వ టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ ఆర్చర్ కుక్ను అవుట్ చేసి తన 350వ టెస్టు వికెట్ను దక్కించుకున్నాడు. మరో 10 వికెట్లు తీస్తే 400 వికెట్ల క్లబ్లో చేరతాడనుకుంటే ఈ సఫారీ స్పీడ్ స్టార్ 2011లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సౌత్ ఆఫ్రికా తరపున 101 టెస్టు మ్యాచ్లు ఆడిన యాంథనీ మొత్తం 390 వికెట్లు పడగొట్టాడు. 173 వన్డేల్లో 226 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక T20 మ్యాచ్లాడి 6 వికెట్లు తీసుకున్నాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో ఈ సౌత్ ఆఫ్రికా లెజెండరీ పేసర్ 622 వికెట్లు పడగొట్టి సక్సెస్ఫుల్ బౌలర్గా తమ దేశ క్రికెట్ చరిత్రలో ఒక సంచలనంగా నిలిచాడు. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా